శివాలయంలో ఆ శివుడి లింగం స్ఫటిక లింగమై ఉంటుంది. స్ఫటిక లింగాకారంలో ఇక్కడ శివుడు మనకి దర్శనమిస్తారు. మీకు తెలుసు స్ఫటిక లింగాన్ని దర్శనం చేసుకుంటే ఎంతటి మహాపాపమైనా పోతుంది, ఎంతో అదృష్టం కలుగుతుంది అని చెప్పి. మరి అలాంటి స్ఫటిక లింగం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఆహా, ఎంత అందంగా ఉందో కదా చూడ్డానికి. నాకైతే ఇప్పటి వరకు నేను చాలా గుళ్ళు చూశాను, కానీ ఈ గుడి మాత్రం చాలా కొత్తగా అనిపించింది. మీరు చూస్తుంటే తెలుస్తుంది ఎక్కడెక్కడ బండరాళ్ళు, అంటే కొండ గుహల లోపలికి కిందకి మనం ఏ దేవుని దర్శనం చేసుకున్నా కూడా అలా వెళ్ళాలన్నమాట. సో మరి కింద మల్లికార్జున స్వామి ఉన్నారు, దర్శనం చేసుకొని వద్దాము పదండి. కాకపోతే మనం ఇవి దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా దిగాలండి, ఎందుకంటే ఇవి కొంచెం జారుడుగా ఉంటాయి. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చూసుకొని దిగితే చాలా మంచిది. దిగేటప్పుడు ఎక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని దిగాలి. అసలు ఇప్పుడే దిగడానికి ఎక్కడానికి ఇంత కష్టంగా ఉంటే అప్పట్లో అసలు ఇలా మెట్లు కూడా ఉండేవి కాదు, కొండే మొత్తం. అలా వెళ్ళి దేవుని దర్శనం చేసుకునేవాళ్ళు కదా, ఎంత అద్భుతమో అసలు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎంతో అందంగా గోడ మీద పసుపు వర్ణంలో స్వయంభూగా వెలసినటువంటి మల్లికార్జున స్వామి, అలాగే కేతాంబిక దర్శనం చేసుకోవచ్చు. ఎదురుగ్గా మనకి బ్రహ్మసూత్ర శివలింగం కూడా కనిపిస్తుంది, దర్శించుకోవచ్చు. ఇందాక నేను చెప్పాను కదండి, భ్రమరాంబ దేవాలయంలోకి వెళ్ళి ఆ స్వయంభూగా వెలసినటువంటి ఆ అమ్మని చూద్దాము అని చెప్పేసి. ఇది ఒక గుహలాగా ఉందన్నమాట. ఈ గుహ లాంటి దాంట్లోకి వచ్చి మనము వెళ్ళాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అమ్మ ఎంత అందంగా ఉందో. ఈ భ్రమరాంబాదేవి ఇక్కడ స్వయంభూగా వెలిశారు. దాని తర్వాత ఈ గుడి వాళ్ళు ప్రతిష్ఠించారనమాట. ఎందుకు అనంటే ఇక్కడ తరతరాలుగా పూజ చేస్తున్నటువంటి అర్చకులు ఇప్పటికీ చేస్తున్నారు. అప్పట్లో ఒక అర్చకులకి కళ్ళు కనిపించక ఇబ్బంది పడుతుంటే ఆ భ్రమరాంబికాదేవి ఇక్కడ ప్రత్యక్షమయ్యి ఆయన కళ్ళని అందించింది. అంటే కళ్ళు వచ్చేలా చేసి ఆ తర్వాత, అంటే ఇందాక మీరు చూసినటువంటి మల్లికార్జున స్వామిని చూశారు కదా, సో అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ అంతర్ధానం అయ్యారు, అంటే మాయమైపోయారు అనమాట. అందుకోసం అమ్మ ఎలా అయితే ఉన్నారో ఈ గుళ్ళో వాళ్ళు అమ్మని అలాగే ప్రతిష్ఠించడం అనేది జరిగింది.
అంతేకాకుండా ఇందాక మీరు చూసినటువంటి గోడ మీద పసుపు వర్ణంలో ఉన్నటువంటి ఆ మల్లికార్జున స్వామి కేతాంబ పౌర్ణమికి శుభ్రం చేస్తారంట. అంటే ఆ పసుపుని క్లీన్ చేసి మళ్ళీ పసుపుని మొత్తం రుద్ది అభిషేకాలు చేసి మళ్ళీ పసుపుని రాసి కుంకాలు పెట్టి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారంట. ఆ శివయ్యను కూడా అభిషేకిస్తూ ఉంటారు. అక్కడ రాసినటువంటి అంటే రాసి తీసినటువంటి పసుపు కానీ, శివయ్యకు పూసినటువంటి భస్మము కానీ, అమ్మ దగ్గర ఉన్నటువంటి కుంకుమ కానీ, ఎవరైనా ఎన్ని కష్టాల్లో ఉన్న వాళ్ళు తీసుకొని ఆ కుంకుమని పెట్టుకోవడం కానీ, ఔషధంలాగా సేవించడం కానీ, ఆ శివయ్య భస్మం కానీ పొలాల్లో చల్లటం కానీ జరిగినట్లయితే కనుక తప్పకుండా వాళ్ళకి అనారోగ్యం నుంచి బయటపడడము, పంట పొలాల్లో మంచి వాళ్ళు అనుకున్నటువంటి ఫలితాలు రావటం అన్నీ జరుగుతూ ఉంటాయంట. ఈ ఆలయంలో ఉన్నటువంటి విశిష్టత ఇది కూడా. ఈ శివలింగం యొక్క విశిష్టత ఏంటి అంటే ఇది బ్రహ్మసూత్ర శివలింగం అని అంటారు. అంటే మనం సాధారణంగా మామూలు శివలింగాలు లేకపోతే స్ఫటికలింగాలు ఆ శివయ్యను దర్శించుకొని ఉంటాం. ఇక్కడ ఈ శివలింగం అంటే బ్రహ్మసూత్ర శివలింగం అంటే ఏంటంటే కింద బ్రహ్మ, మధ్యలో విష్ణు, పైన శివయ్య, ఈ ముగ్గురి కలయికే బ్రహ్మసూత్ర శివలింగం. ఈ శివలింగాన్ని దర్శనం చేసుకున్నారు అంటేనే దాని అర్థం ఏంటంటే మనం చేసుకున్నటువంటి కర్మలు తొలగిపోయినాయి. అంటే కొంతమంది కొన్నిసార్లు బాధపడుతూ ఉంటారు, నేను ఎన్ని చేసినా ఏం చేసినా ఎంత మంచి చేసినా జరగట్లేదు, ఎంత చదివినా చదువు రావట్లేదు, ఎన్ని సంబంధాలు వెతినా దొరకట్లేదనో ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అంటే ఏదో ఒక కర్మ, మన పూర్వజన్మ కర్మ అనేది ఇంకా ఉండడం వల్ల మనం ఎంత మంచి పనులు చేసినా ఈ రోజుకి జరగదు. బట్ ఇలా వచ్చి ఈ శివయ్యను దర్శనం చేసుకున్నాము అంటే దాని అర్థం ఏంటి అని అంటే మనం చేసుకున్నటువంటి కర్మలు పటాపంచలు అయిపోయినాయి, ఇహ నుంచి అంతా మంచి రోజులే ఉంటాయి అనేది దాని అర్థం. ఇలా అంటే ఈ శివలింగాన్ని దర్శనం చేసుకున్న తరువాత మనం ఇక్కడ ఈ ఆలయాన్ని శుభ్రం చేయటం కానీ ఏదైనా సరే చిన్న చిన్న సేవలు కానీ చేయటం కనుక జరిగినట్లయితే మరింత ఫలితం మనకి దక్కుతుంది అని ఇక్కడ మనకి చెప్పారనమాట. తప్పకుండా మీకు కుదిరితే మీరు కూడా వచ్చి దర్శించుకొని మీకున్నటువంటి సమస్యల్ని తీర్చుకోవడానికి ప్రయత్నించండి. సో చూసారు కదండి, ఈరోజు చాంద్రాయణ గుట్టలో శ్రీ 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 స్వయంభూగా వెలిసినటువంటి చెన్నకేశవ స్వామి, అలాగే స్వయంభూ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు కదా. అలాగే ఆ శివయ్యను కూడా మనం దర్శనం చేసుకున్నాము. మీకు కుదిరితే మీరు కూడా ఒక్కసారి వచ్చి దర్శించి చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి. మరి ఇక్కడికి రావడానికి అంటే ఎలా రావాలి అంటే చార్మినార్ నుంచి కూడా మనకి బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. 2C అలాగే 85 అనమాట. పక్కనే బస్ స్టాప్ కూడా ఉంటుంది. సో బార్కాస్ బస్ స్టాప్ అనో లేకపోతే చెక్ పోస్ట్ దగ్గర ఆపండి అన్నా కూడా చాంద్రాయణగుట్ట చెక్ పోస్ట్ అంటే అక్కడ ఆపేస్తారు. అక్కడ దిగి ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకున్నంతనే మీకున్న సమస్యలన్నీ పటాపంచలు అవుతాయి అనేది భక్తుల నమ్మకం. తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి.